ఎల్కానాకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య హన్న, రెండో భార్య పేరు పెనేను. ఇక పెనేనుకి పిల్లలు ఉన్నారు, హన్నకి పిల్లలు లేరు. అది చూసుకుంటే హన్న దుఃఖంతో ఉండేది, ఎందుకు పిల్లలు లేరని. మనము ఒక బాధలో ఉన్నప్పుడు ఇక్కడ మనం 5వ వచనం చూసుకుంటే, ఎవరైనా చదవండి 5వ వచనం. మొదటి సమూయేలు 5వ వచనం చదవండి. అన్న తనకు ప్రేమగా ఉండునన్న తనకు 2 పాలు ఇచ్చిచ్చునను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. యెహోవా ఆమె సంతు లేకుండా చేసిందన్న హేతును బట్టి వైరును వెళ్ళిన ఆమెను విసిగించుటకై ఆమె కోపం పుట్టించుటూ వచ్చాను. చలండి ఇక్కడ చలన్న. అది ఇక్కడికి వచ్చినాక ఎట్లుందంటే, నేను హన్నని వెక్కిరించి ఉండేది, అంటే ఆట పడిచ్చేది. అంటే ఒకళ్ళు బాధలో ఉన్నప్పుడు ఒకళ్ళని చూసి మనం నవ్వడం వల్ల పక్కవారికి బాధ కలుగుతుందని తెలుసు కూడా తను అది ఆ రీతిలో చేసేది. సో హన్న ఏమైంది టైంలో బాధపడేది, దుఃఖించేది ఎక్కువగా. అక్కడ దుఃఖపడుతూ తను ఏం చేసేది, ప్రార్థన చేసుకునేది. దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. మోకారు వంగి దేవునికి ప్రార్థన చేసుకుంటుంటే, దేవుని దగ్గర మోకారించి ప్రార్థించుకున్నప్పుడు తన కన్నీరు ప్రార్థన, తన హృదయాన్ని తెరిచి దేవుని దగ్గర మొరపెట్టుచున్నది. ఆ సమయంలో పక్కన ఏలీ ఉన్నాడు. ఏలీ తను చూస్తూ ఉంటే ఏమనుకుంటున్నాడు, తను పెదాలు తెరవకుండా హృదయంతో ప్రార్థన చేస్తున్న సమయంలో, ఆ సమయంలో తను హృదయం తెరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు తన పెదాలు మాత్రమే పలుకుతున్నాయి తప్ప నోట్లో సౌండ్ రావట్లేదు. కానీ అక్కడ ఏలీ ఏమనుకుంటున్నాడు, తను మద్యం తాగి ఉందేమో, మద్యం విడిచు అని తనకు అంటున్నాడు. కానీ హన్న ఏమంటున్న సమయంలో ఏలీతో, నేను మద్యం తాగలేదు, నా హృదయ వేదన దేవుని యొద్ద మొరపెట్టుకుంటున్నాను అని చెప్తుంది. ఎందుకంటే తను పెనేను దాన్ని వెక్కిరించడం వల్ల తను బాధపడుతూ తినకుండా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తుంది, కన్నీరు ప్రార్థన. అక్కడ అది చూసి ఏలీ ఏమన్నాడంటే, నీ దేవుడు, మన దేవుడు ఏంటంటే నీ ప్రార్థన ఆలకించున్నాడు, ఈరోజు నువ్వు నిశ్చయంగా ఇంటికి వెళ్ళివు అని చెప్పన్నాడు. ఆ సమయంలో హన్న ఇంటికి వెళ్ళి తన దుఃఖం కొంచెం తగ్గింది. ఎందుకంటే ఒక సపోర్ట్ దొరికింది దానికి, ఒక మాట అనగానే. ఇంటికి వెళ్ళి నిశ్చయంగా ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని నెలలకి గర్భవతి అయింది. తను సమూయేలుని కనింది. ఓ బాబుని కనిన తర్వాత ఆ బాబుని దేవునికి ఏమన్నా మొరపెట్టుకుంది, నేను ఒక కుమారుడు కంటే నేను దేవుని ఒక సేవ కోసం అప్పగించుకుంటానని చెప్పింది. తను ఇచ్చిన మాట ప్రకారము దేవునికి సమర్పించుకుంది. ఇప్పుడు మనం ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మనం ఒక దాన్ని కోరుకుంటాం, దాని బట్టి మనం దేవుని దగ్గర ఒక సెలవు ఇచ్చుకుంటాం. దేవా నేను చెల్లించుకుంటాను, నేను దేవునికి ఏదో ఒక కార్యం నేను దేవుని పట్ల చేస్తానని మనం చెప్పుకుంటాం. కానీ ఆ సమయంలో దేవునికి మనం సమర్పించుకోము. ఎందుకంటే కొన్నిసార్లు సమయం పడవచ్చు మన జీవితంలో, కానీ ఆ కార్యము జరిగిన తర్వాత మనం ఇచ్చిన మాట ప్రకారము అక్కడ నిలబడడం చాలా కష్టం. అక్కడ తల్లి తన కుమారుణ్ణి కావాలి అని ఎంతో ఇష్టంగా కోరుకున్న తర్వాత ఎంతో బాధపడిన తర్వాత కుమారుని కనిన తర్వాత కుమారుని పాలు విడిచిన తర్వాత దేవుని సమీపంలో విడిచిపెట్టింది, ఏలీ దగ్గర విడిచిపెట్టింది, ఏలీ మందిరంలో విడిచిపెట్టింది. అంటే ఒక హృదయంలో దేవుని దగ్గర విడిచిపెట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే లేక పుట్టిన కుమారుడు దేవుని దగ్గర అప్పగించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ సమయంలో తన హృదయాన్ని గట్టి చేసుకుని తను ఇచ్చిన మాట ప్రకారం తను నిలబడింది. ఆ సమయంలో మనము ఇక్కడ ఏలీ 3 కొంచెం ముందుకెళ్తే మొదటి సమూయేలు 3లో చూసుకుంటే, బాల వయసులో ఏలీ యెహోవాకు పరిచర్యగా చేర్చున్నాడు. అంటే ఎట్లున్నాడు, దేవుని దగ్గర ఏలీ దగ్గర పరిచర్య చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఏలీ ముసలివాడు అయి ఉన్నాడు, 97 సంవత్సరాల వాడు అయి ఉన్నాడు. ఆ సమయంలో తన కళ్ళు కొంచెం మందగించింది. సమయంలో ఎక్కువగా ఏ పని చేయలేడు. ఆ సమయం సపోర్ట్గా ఎవరున్నారంటే అక్కడ సమూయేలు ఉన్నాడు. చిన్నవాడైన సమూయేలు దేవుని సేవలో, దేవుని పనిలో అన్నింటిలో ఉన్న సమయంలో దేవుడు తనని దర్శించాడు. ఇక్కడ 4 చదువుదాం ఒకసారి. యెహోవా సమూయేలుని పిలిచెను, అతను చిత్తమండి నేను ఉన్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినను అనేను. సలండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దేవుడు ఎవరిని చూశాడు, సమూయేలుని చూశాడు, చిన్నవాడైన సమూయేలుని చూశాడు. ఎందుకంటే అక్కడ
అక్కడ ఏలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయినా కానీ కూడా ఏలి కుమారులు కాకుండా దేవుడు సమూయేలుని ఎందుకు చూశాడంటే, ఏలి కుమారులు దేవునికి ఆయాసకరంగా ఉన్నారు. దేవునికి ఇష్టప్రదంగా లేరు వాళ్ళు ఎప్పుడు కూడా. దేవుని వెక్కిరించేవారుగా, అవమానపరిచేవారుగానే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళ జీవితంలో దేవుని అంగీకరించలేదు వాళ్ళు. ఆ ఏలి కూడా వాళ్ళని మందలించాడు కానీ పూర్తిగా వాళ్ళని పట్టించుకోలేదు. అంటే ఇక్కడ దేవుడి విశ్వాసాన్ని బట్టి ఆయన దేవుని సువార్త ప్రకటించేవారుగా ఏలిగా ఉన్న వాళ్ళ కుమారులు మాత్రం దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు ఆ సమయంలో. కానీ ఇక్కడ సమూయేలు చిన్నవాడైన సమూయేలు దేవుని మందిరంలో ఉంటూ దేవుని సేవ చేస్తున్నాడు ఆ సమయంలో. అందుకు దేవుడు తనని పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు తనకు అర్థం కాలేదు. ఏలి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నన్ను పిలిచారా అని. మొదటిసారి వెళ్ళినప్పుడు పిలిచినప్పుడు నేను పిలవలే అని చెప్పాడు. రెండోసారి కూడా మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూడా పిలిచారా చిత్ నేను వచ్చానంటే నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మరి మూడోసారి కూడా పిలిచినప్పుడు కూడా ఏలికి అర్థమైంది, ఎందుకంటే దేవుడు తనని పిలుస్తున్నాడని. ఆ సమయంలో అక్కడ ఏలి ఏమన్నాడంటే, చిత్తం ప్రభువా అని అనుమన్నాడు. నేను నీ ప్రార్థన ఆలకిస్తున్నాను కాబట్టి దేవుడు నీ యొక్క పిలుపుకి నేను వినుచున్నాను తండ్రి, ఆజ్ఞ ఇవ్వమని అన్నాడు. అక్కడ కింద చూసుకుంటే, చిత్తము నీవు నన్ను పిలిస్తే గనక నేను వచ్చి తినే అన్నాను. అయితే అతడు, నా కుమారుడా నువ్వు పిలవలేదు, పోయి పడుకును. సమూయేలు అప్పటికి పోవాను ఎరుగను. యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా మూడో మారు సమూయేలును పిలువగా అక్కడ లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, యెహోవానే వచ్చి తినగా ఏలీ యెహోవా వారిని పిలిచినని గ్రహించి నీవు పోయి పనుకొనుము. ఎవరైనా పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించి ఉన్నాడు, ఆజ్ఞ ఇవ్వమని చెప్పమని సమూయేలు అనగా సమూయేలు పోయి తన స్థలమంది పడుకుంచాలండి. ఇక్కడ ఏంటంటే ఏలికి అర్థమైపోయింది, ఎందుకంటే సమూయేలుని పిలుస్తుంది దేవుడని. ఆ సమయంలో అక్కడ సమూయేలుకి గ్రహించలేడు, ఎందుకంటే చిన్నవాడు కదా, దేవుడి గురించి తెలియదు. సో ఆ సమయంలో ఏలి తను గ్రహించి ఈ సమూయేలుకు చెప్పగా సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు? దర్శనంతో మాట్లాడాడు. ఎందుకంటే ఏలి కుమారులు దేవునికి ఆయాస్కరంగా ఉన్నా కానీ వాళ్ళు చనిపోతారని దర్శనం ఇచ్చాడు. కానీ పొద్దుగా లేవగానే సమూయేలుకి ఇప్పుడు ఏలికి ఏమని చెప్పాలి, అడిగితే ఏమని చెప్పాలి అని కంగారు పడుచున్నాడు. అక్కడ దేవుడి మందిరాన్ని తెరిచిన తర్వాత ఏలి సమూయేలుని పిలిచాడు. దేవుడు నీకు ఏమని సెలవించాడని చెప్పమన్నాడు. ఆ సమయంలో సమూయేలు ఏం చెప్పాలనేది సమూయేలుకి అర్థం కావట్లేదు. కానీ అయినాను నీవు నిశ్చయముగా చెప్పన్నాడు సమూయేలు అడగగా, ఏలి అడిగినప్పుడు సమూయేలు తను సమాధానం చెప్పాడు, మీ కుమారులు చనిపోబోతున్నారని. అప్పుడు ఏలి కూడా ఏమన్నాడంటే, దేవుని చిత్తం, దేవుడు ఏం చేయాలనుకుంటే ఆయన చేస్తాడు, అది ఆయన చిత్తమని ఆయన్ని కూడా అంగీకరించాడు. అంటే ఇక్కడ మనము ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు మనం పలుకువరంగా ఉంటున్నామా లేదా అంటే, ఇక సమూయేలుని దేవుడు పిలిచాడు. అంటే మన జీవితంలో కూడా ఇప్పుడు నేను ఎందుకు ఈ వచనం తీసుకున్నానంటే, నేను దీన్ని చదువుతాను, ఇప్పుడు రీసెంట్ డేస్లో చదువుతున్నాను. ఇది నాకు యాకోబు అంకుల్ నన్ను పిలవగానే వాక్యం చెప్పమన్నారు. సో అంటే ఒక పిలుపు మనకు వచ్చినప్పుడు ఆ పిలుపుకు మనం సమాధానం ఏ విధంగా ఇస్తున్నాం, మనం ఏ విధంగా జవాబు ఇస్తున్నాం, మనం రెస్పాండ్ అవుతున్నామా లేదా, అది గ్రహించగలుగుతున్నామా లేదా, అంటే మన ఒక జీవితము ఏ విధంగా మనం వెళ్తున్నామంటే, అంటే కొన్నిసార్లు మనం దేవుని వైపు తిరుగుతూనే పడిపోతూ ఉంటాం. ఇది సరైనది కాదు అని మనకు తెలిసినా ఆ సమయంలో నువ్వు నా వైపు రా అని ఇతరులు మనతో చెప్తూ ఉంటారు, అయినా మనం అర్థం చేసుకోం. ఎందుకంటే దేవుని యొక్క మాట దేవుడే చెప్పాలని అవసరం లేదు, ఇతరుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు, ఇది సరైనది కాదని. ఆ గ్రహించే విధానం మనలో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు గ్రహించకుండా దేవుడు పిలిచిన మాట కూడా మనం తునీకరించి ఈ లోకరీతిగా పరిగెడుతూ ఉంటాం. అంటే ఏది కరెక్ట్ ఏది సరైనది మనం గ్రహించలేని వరకు ఉంటాం. కానీ ఇక్కడ ఏంటి, ఏలి గ్రహించాడు ఆ విషయాన్ని. ఏలి గ్రహించి ఏమన్నాడు, సమూయేలుతో దేవుడు పిలిచినప్పుడు నువ్వు జవాబు ఇవ్వమన్నాడు. సో నేను వింటున్నాను, నాకు ఉత్తరం ఇవ్వమన్నాడు కనుక అక్కడ జవాబు ఇచ్చాడు దేవుడు. ఇక్కడ మనం చూసుకుంటే మనం కూడా మన జీవితంలో చాలా విషయాలలో పడిపోతూ ఉంటాం కనుక మనం కూడా దేవుని యొక్క పిలుపుకి
ఎదురు చూడక మనల్ని మనం బలపరుచుకుంటూ దేవునితో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఆటోమేటిక్గా. కానీ మనము దేవునికి సహవాసం లేకపోతే దేవునిలో మనం పడిపోతూ ఉండడం వల్ల మన విశ్వాసం కూడా తునీకరించడం అయిపోతుంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. సో దేవుని సహవాసానికి మనకి చాలా దూరం అయిపోతూ ఉంటుంది. అంటే మనం బలపడాలని ఏ విధంగా వెళ్ళాలి? దేవుని మందిరంలో ఉండడం సరిపోదండి. దేవునితో మనం పరిచర్య కావచ్చు, దేవుని యొక్క సువార్త ఇతరులకు చెప్పడం కావచ్చు, అంటే దేవుని గురించి మనం మాట్లాడడం గురించి చూసుకుంటే, ఇంగ్లాండ్లో ఒక వ్యక్తి ఉన్నాడు, డేవిడ్ లివింగ్స్టన్ అని. ఆయన తన జీవితంలో చిన్నప్పుడు దేవుడు తనను పిలిచాడు ఇలాగే, నువ్వు దేవుని సువార్త ప్రకటించని. తను కుటుంబంలో అలా ఒప్పుకునేవారు కాదు, అయినా తను దేవుని సువార్త చెప్పాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు చిన్న వయసులో నుంచే. దేవుని గురించి బాగా మిషనరీలు చదివాడు, బాగా చదివాడు, డాక్టర్కి తన జాబ్ వచ్చినా తన జాబ్ని విడిచిపెట్టి తన ఊరిని, తన బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిన తర్వాత తన ఒక జీవితాన్ని మొదలుపెట్టాడు. అక్కడ ఆఫ్రికా మొత్తం చెట్లు జంతువులు తప్ప అక్కడ మొత్తం ట్రైబ్ ఉంటుంది, లోపల ట్రైబ్ ఉంటుంది. సో వాళ్ళకి సువార్త చెప్పాలి దేవుడి గురించి, వాళ్ళకి తెలియదు సువార్త, ఎవరు చెప్తారు వాళ్ళకి? సో నేను నా ద్వారా సువార్త చెప్పాలని తను అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి సేవ చేస్తూ సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. కష్టాలు, ఇబ్బందులు, ఎందుకంటే అక్కడ పరిస్థితులు అనేది ఆయనకు అనుకూలంగా లేదు, ఆయన సపోర్ట్ చేసేవారు లేరు, ఆయన భాష రాదు. సో అయినను తను ప్రయత్నిస్తూ ఉన్నాడు, అక్కడ సేవ చేస్తూ మాట్లాడుతూ. ఒకరోజు ఒక సింహం వచ్చి తనని కొట్టింది. అయినా ఇంత బాధలో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టక, ఆ ఊరిని ఆఫ్రికా ఖండాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోక అక్కడే ఉండి అక్కడ సువార్త సెలవిస్తూ దేవుడు అక్కడ కార్యం ఎలా జరిపించాడంటే, ఇప్పుడు అక్కడ క్రైస్తవులు ఎక్కువ మంది అయిపోయారు. అంటే ఆయన ఒక్క నిలబడడం వల్ల, అంటే దేవుని యొక్క పరిచర్య ఆయన చేస్తూ ఏ విధంగా దేవుడి యొక్క పిలుపుని తను అంగీకరించి దేవుని యొక్క సువార్త చెప్పడానికి వెళ్ళాడు కనుక, అక్కడ ఎంత కష్టం వచ్చినానో ఎంత బాధ వచ్చినానో అక్కడ నిలబడి దేవుని సువార్త చెప్పాడు కనుక తను మరణించే మూమెంట్లో కూడా తను ప్రార్థిస్తూనే చనిపోయాడు తను. ఎందుకంటే అంత విశ్వాసంతో దేవుని యొక్క మాటని గైకొన్నాడు ఆయన. మన మాటని కొన్నిసార్లు తునీకరించేవారుగా ఉంటున్నామా? మనం చూసుకుంటే దేవుని యొక్క పిలుపుకి మనం ఏ విధంగా ఉంటున్నాం అంటే, మన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నామా, విడిచిపెడుతున్నాం అనేది మన చేతిలోనే ఉంది. ఎందుకంటే మనం లోకరీతిగా పరిగెడతాం, ఇతరులు నన్ను ఏమంటారు, అవమానపరుస్తారేమో అని. నాకు నత్తుంది, నేను కూడా ఎక్కువగా ప్రొనౌన్స్ ఎక్కువ చేయలేను. చూసి నన్ను వెక్కిరించవచ్చు, అవమానపరచవచ్చు, వీడేం చెప్పగలుగుతాడు అనుకోవచ్చు. కానీ నా ద్వారా కూడా దేవుడు ఎవరొక్కరిని నాటగలుగుతాడు, ఒక మొక్కనైనా. అంటే నా ఒక విశ్వాసాన్ని బట్టి ఇతరులు ఒక్కరైనా తను చూసి గై కొంటారేమో అని ఒక ఆశ. నా ఒక అవకాశాన్ని నేను విడిచిపెట్టుకోకూడదు. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దేవుడి యొక్క కృపాన్ని బట్టి, నాకున్న నాలెడ్జ్ని, దేవుడు నాకు ఇచ్చిన నాలెడ్జ్ని బట్టి నేను ఇతరులకు చెప్పుకోవాలి. ఎందుకంటే తెలియని వారిని నేను చెప్పుకోవడం వల్ల ఒకరి జీవితమైనా నాటకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా పూర్తిగా మార్చలేదు. ఒకరైనా ఒక వాక్యం ద్వారానో, ఒక ప్రార్థన ద్వారానో, ఒకరి దేవుని యొక్క మరణం ద్వారానో మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఇన్సిడెంటే, ఎక్కువ కూడా కాదు, దేవుడి గురించి బైబిల్ చదివి మారిన వాళ్ళు కాదు, ఒక్కొక్క ఇన్సిడెంట్ వల్లే మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒక దేవుడు ఒక మొక్క చిన్నదే, పెద్దది కూడా కాదు, ఒక చిన్న సంగతి దేవుడు మన గురించి మరణించాడు అంటే ఒక వ్యక్తి మారాడు అలాగా. అంటే ఇట్లా చూసుకుంటే చాలామంది, అంటే మన జీవితంలో ఏ విషయాన్నైనా బట్టి మనం ప్రకటించడం వల్ల, దేవుని సువార్త చెప్పడం వల్ల కావచ్చు, మన సేవ కావచ్చు, దేవునికి మనం ఎంతగా విధేయతగా మన ఒక జీవితాన్ని దేవునికి మనం అంగీకరించి మనం ముందుకు నడుస్తూ ఉంటామో, మనం నడుస్తూ దేవునిలో బలపడతాము. ఎన్ని కష్టాలు అనేది వస్తూనే ఉంటాయి. కష్టాలని అధిగమిస్తూ దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు అధికం ఇచ్చే శక్తి కూడా ఆయన ఇచ్చేవాడు. మనం ముందుకు వెళ్తూ మన జీవితాన్ని మార్చుకోవాలి, బలపరచుకోవాలి. ముందుగా ఇక్కడ చూస్తుంటే హన్నా తన కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థించింది. ప్రార్థన విడిచిపెట్టలేదు. తను దుఃఖించిన, బాధించిన, తన ఒక పరిస్థితులు ఎలాగున్నా తను దేవుని దగ్గర మోకరించి ప్రార్థించిన దాన్ని నిరీక్షణతో దేవుని యొక్క నమ్మకంతో జీవించింది కనుక తన జీవితంలో ప్రతిఫలం పొందింది. ఇక రెండోది చూసి సమూయేలు కూడా దేవుని యొక్క పిలుపుకి యాక్సెప్ట్ చేశాడు. పిలుపుకి తను జవాబు ఇచ్చాడు. మన ఒక జీవితంలో పిలుపు కూడా అంత ముఖ్యం. అంత పిలుపుకి మనం జవాబు ఇచ్చడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్తాం మనం. మొదటి సమూయేలు 16లో పోతే, ఇక్కడ దేవుడు సమూయేలుతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజల్లో ఫిలిష్తీయులు ఇంకా ఇశ్రాయేల్ గొడవైనప్పుడు ఏలి కుమారు చనిపోయిన తర్వాత అక్కడ సౌలు రాజు ఉన్న సమయంలో సౌలుకు బదులుగా ఏ రాజు నిలబెడదామని చూస్తున్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు మళ్ళీని.
సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు, సమూయేలు నువ్వు బెత్లెహేము వెళ్ళి అక్కడ యెషయా యెషయా వాళ్ళ కుమారుల్ని నువ్వు వాళ్ళలో ఒకరిని ఎంచుకోమని అన్నాడు. అన్నప్పుడు అక్కడ ఏమైంది, కిందకి వెళ్ళినప్పుడు మనం 6వ వచనం చూద్దాం ఒకసారి. వారు వచ్చినప్పుడు ఏలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాను. చాలండి. ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ తనను చూడగానే ఎవరు అనుకున్నారు, ఫస్ట్ చూడగానే ఏలియా చూడగానే అనుకున్నాడు సమూయేలు, ఈయనే రాజు, బలంగా ఉన్నాడు, హైట్ ఉన్నాడు, ఈయనే పర్ఫెక్ట్ రాజు అని తను నిర్ధారించేసుకున్నాడు ఆల్రెడీ. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నిర్ధారణ కాదు, ఇంకా కిందకు వస్తే, అయితే యెహోవా మోయేలుతో ఇలాగ చెలవించెను, అతని రూపము ఆయన తిను లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్యపెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు, నేను ఆయన తోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టిద్దురు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టాడు. చాలండి. ఇక్కడ చూసుకుంటే దేవుడు ఏమంటున్నాడు, మనుషులు ఒక మనిషిని చూసి డిసైడ్ అయిపోతారు, ఈయన పలానా వ్యక్తి, ఈయన పర్ఫెక్ట్ అని. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడు, నేను మనుషులాగా నేను చూడను, దేవుడు వాళ్ళ హృదయాలను చూస్తున్నాడు, హృదయాన్ని చూసి ఎంచుకుంటానన్నాడు. అంటే ఇప్పుడు అనుకోవచ్చు, ఒకళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళ మంచిగా వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ప్రతి సంఘంలో కూడా కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొన్ని చెడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఒక మనసులు ఆలోచన విధానం వీరగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఒక ప్రయారిటీ ఒకరికే ఇస్తున్నారు, ఇంకొకరికి ఇవ్వట్లేదు ప్రయారిటీ అని ఒకళ్ళు అనేటోళ్ళు ఉంటారు. ఒకళ్ళు ఏమో చర్చికి ఒకళ్ళు రావట్లేదు, ఒకళ్ళు వెక్కిరించే వాళ్ళుగా ఉంటారు. అంటే ఒక మనిషిని బట్టి మనం డిసైడ్ అయిపోతుంటాం. అంటే వాళ్ళ ఒక పరిస్థితులు కావచ్చు, ఏదైనా సిచ్యువేషన్ కావచ్చు. అంటే నీ యొక్క అవకాశం నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకుంటలేదేమో. ఒకవేళ నీకు ఇవ్వకపోతే నువ్వు అడుగు దేవుని దగ్గర, నాకు అవకాశం ఇవ్వు దేవా అని. కానీ మనం ఏం చేస్తున్నాం, అవకాశం విడిచిపెట్టి మనుషులని డిసైడ్ చేస్తున్నాం, మనం జడ్జ్ చేసేవారుగా డిసైడ్ అయిపోయేవారుగా ఉన్నాం మనం. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నా, నేను మనుషులనే చూసి నేను డిసైడ్ అవ్వను, అలా హృదయాలను చూసి డిసైడ్ అవుతాను అంటున్నాడు. అంటే మన హృదయాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి దేవుని పట్ల, మన ఒక విశ్వాసాన్ని దేవుని పట్ల పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవునితో మన ఒక విశ్వాసం ఎట్లుంది, ఒక జాలి మనసుతో ఉండాలి, ఇతరులకు సహాయపడే, దేవుని యొక్క సువార్త ప్రకటించి దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకి పంచేవారుగా, అంటే సరైన తోవలో మనం ఉండేవారుగా, మనతో పాటు ఇతరులని నడిపించేవారుగా మన మనసు ఉండాలి. ఇంకా కిందకి వెళ్తే ఎవరైనా చదవండి 8వ వచనం. యెషయా అబీనావును పిలిచి సమూయేలు ఎదుటికి ఆయన రప్పింపగా, అతని యెహోవా తను కోరుకొనలేదని. చాలండి. ఇక్కడ చూసుకుంటే అక్కడ వాళ్ళని పిలిచేమన్నాడు, వాళ్ళు ఈయన ఎంచుకోలేదు, ఈయన పిలవలేదని చెప్పాడు. అంటే తన కట్టిన వాడని సమూయేలుకు కూడా అర్థమైపోయింది. కాబట్టి అక్కడ ఏమన్నాడు, ఇతను కాదన్నాడు. అక్కడ ఇంకా కిందకి వెళ్తే వాళ్ళ ఒక 7 కొడుకులను కూడా తునీకరించాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఎవరిని కూడా ఎంచుకోలేదు. ఎందుకంటే వాళ్ళ ఒక హృదయాలలో కావచ్చు, వాళ్ళ ఆలోచనలో కావచ్చు, ఎక్కడో దుక్కున తప్పు ఉండొచ్చు. దేవుడు అది తెలుసు కదా ఆల్రెడీ. కనుక దేవుడు అలాని ముందుకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు. ఇంకా కిందకి వెళ్దామండి ఒకసారి. అప్పుడు యెషయా సుమాను విలువగా, అతడు ఇతన్ని కోరుకోలేదని. అంటే చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు ఇతన్ని కోరుకోలేదు. అక్కడ ఎలియాబును చూసినప్పుడు తను డిసైడ్ అయ్యాడు ఫస్ట్, ఈయన పర్ఫెక్ట్ అని. కానీ అక్కడ చూసినప్పటికీ ఈయన పర్ఫెక్ట్ కాదని ఆయనకు అర్థమైంది. కానీ అయినా దేవుడు ఏమన్నాడు, తన ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఎవరు కట్టిన మనం డిసైడ్ అయిపోతుంటాం ఈజీగా, అని ఈయనేం చెప్పగలుగుతాడు, ఈయనేం చేయగలుగుతాడు, ఈయన వల్ల ఏం కాదు అని మనకి ముందుగానే మనల్ని వెనకలాగేవారు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏది సరైనది, ఎవరు ఎక్కడ ఉండాలి అంటే ఒక పర్ఫెక్ట్ వేలో దేవుడు ఆలోచిస్తాడు. ఆయన మనని ఎవరిని ఏ టైంలో వాడుకోవాలో, ఏ సమయంలో ఎవరు నిలబెట్టాలో ఆయన తెలిసినవాడు. కానీ మనం ఓన్ నాలెడ్జ్తో మనం ఏం చేస్తామంటే ఇతరులని మనం జడ్జ్ చేస్తుంటే, ఇతరులని మనం వీళ్ళని పంపిద్దాం, వాళ్ళని పంపిద్దాం, వీళ్ళు ఈ పనికి తగిన వారని మనం డిసైడ్ అవుతున్నాం. కానీ దేవునికి తెలుసు ఏ పనికి ఎవరు తగిన వారని. ఇప్పుడు దినేష్ ఉన్నాడు, దినేష్ పాటలు పాడతాడు, వాక్యం చెప్పమంటే కొంచెం తడపడతాడు. అంటే పాటల్లో ఎంత బలపడతాడో వాక్యంలో కూడా అంత బలపడాలంటే తన ఒక వ్యక్తిగత దేవుని పట్ల ప్రార్థన బలపడాలి. దేవుని యొక్క విశ్వాసంలో తను బలపడితే ఇంకా వాక్యంలో ఒక నాటపడగలుగుతాడు.
అంటే మన ఒక జీవితంలో ఎందుకంటే నేను ఎందుకు దినేష్ తీసుకున్నానంటే, అంటే పాటలు మనం ఎక్కువ తెలుసు. ఎవరు బాగా పాడతారంటే మనం దినేష్ పేరు ఎత్తుకుంటాం మోస్ట్లీ. అని వాక్యం చెప్పగలుగుతారు, మనం ఇతరుల పేర్లు చెప్పుకుంటాం. దినేష్ పేరు ఎందుకు చెప్పుకోము? మనకు తెలుసు ఎవరు వాక్యం బాగా చెప్పగలుగుతారని. అని ఇతరుల గురించి మనం చెప్పగలుగుతున్నాం అంటే చూసిన దాన్ని మనం చెప్పగలుగుతున్నాం. అక్కడ పలానా వ్యక్తి ఎవరు ఎలాంటి వారని. కానీ దేవునికి తెలుసు ఎవరు ఏ పనికి తగిన వారని. ఆ తగ్గంగా వాళ్ళని వాడుకుంటాడు దేవుడు. మనం డిసైడ్ అయిన ప్రకారంగా ఏది జరగదని. కానీ దేవుడు ప్రకారం ఒకవేళ మనకు ఆలోచన ఏదైనా, నేను కూడా వాక్యం చెప్పాలంటే నేను దేవుని దగ్గర ప్రార్థించాలి. మోకరించి ప్రభువా నాకు అవకాశం ఇవ్వు, నేను దేవుని ఒక సువార్త ప్రకటించాలనుకుంటున్నాను, నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను బలపరచు అని మనం దేవుని దగ్గర అంగీకరించినప్పుడు దేవుడు సమయం ఇస్తాడు. ఈ సమయం కాకపోవచ్చు మరొక సమయంలోనే మన దేవుడు మనం నిలబెడతాడు. ఆ సమయంలో నీ ద్వారా ఇతరులను మార్చబడతారు. అంటే నాకు పాటలు పాడడం సరిగ్గా రాదు, కొంచెం నేను భయపడతా పాటలు పాడాలంటే. సో నేను అనుకుంటా పాటలు పాడాలని, కానీ నేను పాడాలని కొన్నిసార్లు మర్చిపోవడం వల్ల, కొన్ని ప్రొనౌన్స్ వల్ల నేను వెనకకు వెళ్ళిపోతూ ఉంటాను. సో అందుకే నేను ముందుకు పాటలు పాడడానికి భయపడుతూ ఉంటాను. కానీ దేవుని దగ్గర నేను అంగీకరించాలి. ప్రభువా నేను పాటలు పాడాలి, దేవుని యొక్క గణపరిచేవారుగా నేను ఉండాలన్నప్పుడు నేను ఏం చేయాలి? ప్రార్థించాలి, మోకరించి ప్రార్థించాలి. నా ఒక విశ్వాసాన్ని నేను దేవుడి దగ్గర చెప్పుకోవాలి దేవుని దగ్గర. ఎందుకంటే నా హృదయాన్ని నా దేవుడు తప్ప ఎవరు తీర్చలేరు కదా, ప్రభు తప్ప నన్ను ఎవరు తీర్చలేరు. సో మన ప్రభు దగ్గర మనం ఏంటంటే మన ఒక దుఃఖాన్ని, మన బాధని, మన ఆలోచన ఏదైతే కరెక్ట్ కాదో దేవుని దగ్గర వెల్లడించినప్పుడు దేవుడు సరైనది కాదో ఆయన ఎంచువాడు. ఏది తగినది, ఏది తగిన వారికి ఏది కరెక్టో అది ఎంచువాడు. మనం ఇక్కడ చూస్తే దావీదుని ఎంచుకున్నాడు. ఎందుకు? ఇంకెవరైనా కుమారుడు ఉన్నాడని అడగగా 8వ వాడు ఉన్నాడు కానీ గొర్రెలు కాపరి అని అన్నారు. ఆ చిన్నవాడని గొర్రెలు కాపరి పిలువమని నేను వెయిట్ చేస్తా, కూర్చుంటామని కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వచ్చిన తర్వాత చూసి తనలో ఒక కాంతి కనబడింది. ఎందుకు? దేవుని యొక్క కాంతి. హృదయము చూసేవాడుగా దేవుడు తన హృదయాన్ని చూసినప్పుడు తన ఒక గొర్రెల మీద చూపించే ప్రేమ కావచ్చు. అంటే ఒక గొర్రె తప్పిపోయినా తను తట్టుకొని గొర్రె కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళే దావీదు మనసు చూసి దేవుడు తను ఎన్నుకున్నాడు. అంటే మనం అనుకోవచ్చు ఇంకా ముందుకెళ్తే, ఇంకా డీప్కి వెళ్తే తెలుస్తుంది. కానీ మనం ఏంటంటే మన ఒక విశ్వాసం కూడా దేవుని పట్ల ఎలా ఉంది, ఎవరు ఏ విధంగా జీవిస్తున్నారు దేవుని పట్ల. మన వ్యక్తిగతంగా బయట మనం ఏ విధంగా జీవించినా, మన ఒక తప్పులు చేసినా దేవుని పట్ల మన క్షమాపణ కోరేవారుగా ఉన్నామా లేదా, క్షమాపణ కోరి మన హృదయాన్ని పరిశుద్ధంగా పరుచుకుంటున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే దేవుడు చూసేది అదే, మీరు సరైన వారుగా ఉన్నారా లేదా అనేది. అంటే తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు, మనం చేయకపోయినా ఇతరులు మనం చేసేవారుగా, మనని ఎంకరేజ్ చేసేవారుగా చాలామంది ఉంటారు మన చుట్టుపక్కల. కానీ మన తప్పులను మనం అంగీకరించి ఒప్పుకోవాలి. నాకు ఒక వ్యక్తి అనేటాడు, మా షాప్కి ఒక వ్యక్తి వచ్చేటాడు ప్రార్థన చేయడానికి. ఆయన అన్నాడు, మనం ప్రార్థిస్తుంటాం, ఈరోజు నేను ఒక తప్పు చేశాను, ఆ తప్పును బట్టి మనం ప్రార్థించేవారు ఎంతమంది ఉంటారు? ఈరోజు నేను తప్పు చేశానంటే క్షమించానంటారు. కానీ ఆ తప్పుని గుర్తు చేసుకోవడం కూడా చాలా ముఖ్యమంట. ఎందుకంటే మనం చేసిన తప్పు, ఈరోజు నేను ఒకరి దగ్గర డబ్బులు ఎక్కువగా తీసుకున్నాను, వాళ్ళకి నేను తీసుకుని కూడా వాళ్ళకి నేను ఇవ్వలేదు డబ్బులు, అది కూడా తప్పే. ఎందుకంటే నేను వాళ్ళని మోసపరుస్తున్నాను కదా. సో ఆ డబ్బులు తీసుకుని కూడా నేను ఇవ్వకపోవడం వల్ల నేను మోసపరిచినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఇతరుల దగ్గర అతిగా ఆశపడి డబ్బులు తీసుకున్నాను, తన పట్ల నన్ను క్షమించు అంటే నేను చేసిన తప్పు నేను తెలుసుకున్నప్పుడు దేవుని దగ్గర కూడా ఒప్పుకోలేకపోతే అది నా తప్పు. ఎందుకంటే తను మర్చిపోయి, ప్రభా నేనేమైనా తప్పు ఈ వీక్లో నేనేమైనా తప్పు చేసి ఉంటే నేను మర్చిపోయి నన్ను క్షమించు ప్రభా అని అడగడం వేరు. మన తెలిసిన తప్పు కూడా అది మన జ్ఞాపక చేయకపోవడం వల్ల అది కూడా తప్పే. ఎందుకంటే మనం చేసిన తప్పు, ప్రభా నేను ఈరోజు నేను ఈ తప్పు చేశాను, ఆ తప్పును బట్టి నన్ను క్షమించమని దేవుని పట్ల అంటే పర్టికులర్ దాన్ని పాయింట్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన తప్పులను చేస్తూ ఉంటాం, కానీ ఆ తప్పుని పర్టికులర్గా ప్రభా నేను ఈ తప్పు చేశాను, ఈరోజు నేను బయటికి వెళ్ళి నేను తప్పు చేసాను ప్రభా, ఆ తప్పును బట్టి నన్ను క్షమించు అని అక్కడ ఎత్తి బట్టి నేను ప్రార్థన చేయడం చాలా ముఖ్యం. అప్పుడే దేవుడు అంటాడు, నువ్వు ఒక్క తప్పుని నీ ఒక్క దేవుని పట్ల నువ్వు ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ సమయంలో నీ హృదయము పరిశుద్ధపడుతుంది. దేవుడు ఆ పరిశుద్ధ హృదయాన్ని దేవుడు ఆలుకుని నేను ఏ విధంగా వాడుకోవాలో ఆ ప్రకారంగా వాడుకుంటాడు. ఎందుకంటే ఈ వ్యక్తి దేవుని పట్ల ఒకవేళ తెలియక తప్పు చేసినా తను దేవుని దగ్గర క్షమాపణ కోరేవాడుగా ఉంటాడని. అని దేవుడు ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపిస్తాడు. ఇక్కడ కింద చూసుకుంటే మన డేవిడ్ని కూడా ఎందుకు ఎన్నుకున్నాడంటే తన హృదయాన్ని పరిశుద్ధమైన హృదయం. అక్కడ మనం ఇందాక చూసుకున్నాం కదండి, 6:7 చూసుకుంటే మనిషి శరీరాన్ని బట్టి చూడలేదు దేవుడు. ఎందుకంటే తన పెద్దవాడైన ఎలియాజుని చూసినప్పుడు దేవుడు ఎన్నుకోలేదు. ఎందుకు? తను బలవంతుడు, చూడడానికి హైట్ ఉన్నాడు, అందంగా ఉన్నాడు. కానీ అక్కడ దేవుడు అందమైన చూడలేదు. దేవుడు
అక్కడ దేవుడు చూసింది ఏంటి? అక్కడ గొర్రెలు కాస్తున్న డేవిడ్ని చూశాడు. అక్కడ దావీదుని చూసినప్పుడు అక్కడ మనం అనుకోవచ్చు, గొర్రెలు కాసి కాపరిని దేవుడు రాజుగా చేయడం ఏంది అని. అంటే దేవుని యొక్క ప్రణాళిక ముందు చూపు ఉంటుంది. ఎందుకంటే దేవుడు ముందుగా చూసేవాడు, ఏది జరగబోతుందో అన్నీ ఆయన తెలుసు. ఎవరిని ఏ విధంగా వాడుకోవాలి, ఎవరిని ఏ విధంగా నిలబెట్టాలో ఆయన బాగా తెలుసు. కనుక ఆ సమయంలో దేవుని ఎన్నుకున్నాడు. అది ఆ కాంతి తనలో ఉంది. ఆ టైంలో సమూయేలు తను చూడగా ఇతనే రాబోయే రోజుకి రాజు అని ఎన్నుకుని తనకి తైలము పోసాడు, నూనె పోసాడు. అంటే అభిషేకించిన సమయంలో నువ్వు రాబోయే రోజులు దేవుని యొక్క కుమారుడుగా ఉండబోతున్నావని. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మన జీవితంలో నేను 3 పాయింట్లు మెయిన్గా చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మొదటిది ప్రార్థన విషయం. ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా దేవుని పట్ల మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా, అది సమయం పట్టచ్చు కానీ తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. ఆలస్యం కావచ్చు కానీ ఆ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. రెండోది దేవుని యొక్క పిలుపు. ఆ పిలుపుకి మనం జవాబు ఇచ్చేవారుగా ఉన్నామా లేదా? ఎందుకంటే ఆ జవాబుకి మనం ఏ విధంగా జవాబిస్తున్నాం, ఆన్సర్ మనం రియాక్ట్ అయిపోతే కష్టం కదా. ఆ సమయంలో దేవునికి మనం వ్యతిరేకించేవారుగా, అవమానపరిచేవారు, లేదా దేవుని దూషించేవారు, దూరం పెట్టేవారుగా ఉంటున్నాం అన్నది ముఖ్యం. ఎందుకంటే మన జీవితాన్ని ఏ విధంగా నడిపించుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. మూడోది వచ్చి దేవుడు మనిషి యొక్క రూపురేఖలను చూసి ఎన్నుకుంటలేదు. దేవుడు చూసేదలా ఏంటి? వాళ్ళ హృదయాలను, వాళ్ళ కన్నీరు ప్రార్థన కావచ్చు, వాళ్ళ హృదయ ఆలోచన విధానం కావచ్చు, దేవుని పట్ల, దేవుని యొక్క ప్రణాళిక పట్ల వాళ్ళు ఏ విధంగా నడవబోతున్నారు రేపొద్దున రోజున. సో వారిని బట్టి దేవుడు ఎన్నుకుంటున్నాడు. మనము ఒక మనిషిని పూర్తిగా, నన్ను కూడా పూర్తిగా ఎవరు చూడరు. బట్ ఈ వ్యక్తి ఏం చేయగలుగుతాడని ఎవరు జడ్జ్ చేయగలుగుతారు కానీ ఈజీగా పలానా వ్యక్తి ఇట్లా చేస్తాడని చెప్తారు. కానీ లోపల నుంచి చూస్తే, బయట నుంచి చూసిందని చెప్పగలుగుతా. లోపల నేను ఇంటికాడ నేను ప్రార్థన తెలీదు, నేను చేసే ఒక వ్యక్తిగత దేవునితో సహవాసం కానీ ఎవరు చెప్పలేరు. సో మన ఒక జీవితంలో ఏంటంటే దేవుడు ఎరిగినవాడు, ఏ హృదయం ఎటువంటిదో దేవుడు ఎరిగినవాడు. కనుక ఎవరిని ఏ సమయంలో వాడుకోవాలో ఆ సమయంలో వాడుకుంటాడు, నిలబెడతాడు. అంటే ఇక్కడ మనం మెయిన్గా 3 విషయాలు ఎందుకని తెలుసుకోవాలంటే, నేను కూడా ఈ పట్ల దేవుని యొక్క ప్రార్థనలో మన విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యొక్క మాటకి, ఆజ్ఞకి, పిలుపుకి మనం రెస్పాండ్ అవ్వాలి. మూడవది, మన దేవుని దగ్గర హృదయము తెరిచి ఉండాలి. హృదయం తెరిచి లేకపోతే దేవుడు మన పక్షాన ఏ కార్యాలు జరగవు. ఆయనను మనకి దేవుడు ఒక సావాసంలో కన్నా లోకరీత సావాసంలోనే ఎక్కువ ఉంటాం. మన హృదయం తెరవకపోతే దేవుని యొక్క సావాసం కన్నా ఈ లోకరీత సావాసంలో మనం పరిగెడుతూ ఉంటాం. అందుకే మనం ఈ 3 విషయాల గురించి నేను చెప్పాలనుకున్నాను. ఈ చిన్ని వాక్యాన్ని బట్టి దేవుడు దీవించును గాక. ఏమైనా తప్పుని క్షమించండి.